హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఉమెన్స్ డే సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. సో దాంట్లో భాగంగా మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేటువంటిది జస్ట్ ఇప్పుడు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఈ ఆఫర్ అనేది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. దీని యొక్క ప్రైస్ యాక్చువల్గా మనం 499 రూపీస్ ఉండేది. సో రేపటి నుంచి దీని యొక్క ప్రైస్ అనేది 499 చేస్తున్నాం. మీకు నూతనంగా వచ్చేటువంటి ఏదైతే ఎకానమీ కావచ్చు అండ్ తెలంగాణ ఎకానమీ, బడ్జెట్, ఇంకా ఇతర అంశాలు కూడా ఈ కోర్సులో అయితే చేర్చబడతాయి. ఇంకా అవే కాకుండా మనకు హైకోర్టు, జిఎస్ అండ్ అదేవిధంగా జీకేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది 99 రూపీస్కి అందిస్తున్నాం. కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐకి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా ఇప్పుడు 149 రూపీస్కి అందిస్తున్నాం. ఈ ఆఫర్ అనేది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అయితే పెరుగుతాయి. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు ఈ కోర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తొలుత మార్కుల ప్రకటన, అభ్యంతరాలుంటే రీకౌంటింగ్, తర్వాతే 1:2 నిష్పత్తిలో గ్రూప్ 1 జాబితా అని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నా సిస్టమ్ కొంచెం ప్రాబ్లం ఉండేది. సో దానివల్ల మొబైల్ ద్వారా రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండవచ్చు, అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందినటువంటి ప్రాథమిక మార్కుల వివరాలు సోమవారం వెల్లడి కానున్నాయి. సో తొలుతగా టీజీపీఎస్సీ అభ్యర్థుల యొక్క మార్కులను ప్రకటిస్తుందట. సో తర్వాత అభ్యంతరాలు ఉంటే వారి నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తుంది. సో ఈ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో జాబితాను వెల్లడించనుంది. సో తొలుత గ్రూప్ 1 6 పేపర్లో సాధించినటువంటి మార్కులను కలిపి మెరిట్ జాబితాలతో పాటు సబ్జెక్టుల వారీగా సాధించినవి అభ్యర్థుల యొక్క ఈ వ్యక్తిగత లాగిన్లో పొందుపరుస్తుందంట. సో తుది మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే అభ్యర్థులు 15 రోజుల్లో ఒక్కొక్క పేపర్కు ₹1000 చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందంట. ఇలా వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి ఆయా పేపర్లో మార్కులను మరోసారి గణిస్తారంటే ఇక్కడ చూడవచ్చు. లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ఈ ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించింది. కాగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు దాదాపుగా 21,000 మంది అభ్యర్థులు హాజరు కాగా ఒక్కో పోస్టుకు దాదాపుగా 38 మంది పోటీ పడుతున్నట్టుగా ఇక్కడ మనం గ్రూప్ 1కి సంబంధించి అయితే చూడవచ్చు. సో రేపైతే మనకు గ్రూప్ 1 ఫలితాలు రాబోతున్నాయి. ఎల్లుండి గ్రూప్ 2 ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో ఈ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. మనకు గ్రూప్ 1కి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్, ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపండి, గ్రూప్స్ ఫలితాలు నిలిపివేయండి. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కోరినటువంటి ఎంఆర్ఎస్పీ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిలిపివేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు ఆయన శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సో ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నందున ఆ సమావేశాల్లో మనకు వర్గీకరణ చట్టం చేస్తామని హామీ ఇచ్చారని సో లేఖలో ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ఏదైతే మనకు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల యొక్క ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. వర్గీకరణ పూర్తయ్యాక చేయించిన తర్వాతనే ఈ ఫలితాలు విడుదల చేయాలని ఈ మేరకు సర్వీస్ కమిషన్కు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు ఇక్కడ చూడవచ్చు. సో డిఎస్సి విషయంలో కూడా మేము ఇట్లే నష్టపోయామని చెప్పేసి ఇక్కడైతే అనడం జరిగింది. యాక్చువల్గా మనకి ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే మనకి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి స్టార్ట్ అయింది కనుక మనకి నోటిఫికేషన్ అనేది బిఫోర్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి కనుక దీనికి ఇది వర్తించకపోవచ్చు. సో దీనివల్ల మళ్ళీ ఆలస్యమైనటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక యాక్చువల్గా మనకు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది మొన్న 2024 ఆగస్టు 1న మనకు సుప్రీంకోర్టు తీర్పు అయితే వచ్చింది. దానికంటే ముందే మనకి నోటిఫికేషన్లు ఉన్నాయి కనుక మేబీ దీనికి అది వర్తించకపోవచ్చు. చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో. ఇదే ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే గ్రూప్స్ ఫలితాల విడుదలపై విమర్శలు, సర్కారు తీరుపై దళిత సంఘాల ఫైర్ అంటూ ఇక్కడ ఒక న్యూస్ మరొక పేపర్లో కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ విఆర్ఓ జాబ్స్కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రెవెన్యూ పరీక్ష రాయాల్సిందే అంటూ చూడవచ్చు. ఆ సంఘాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం, ఇది నిన్నచ్చినటువంటి అప్డేట్ అండి. సో గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్, రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం అంటే ఇక్కడ ఇచ్చారు.
అయితే గతంలో పనిచేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పరీక్ష లేకుండా తమను మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు చేసినటువంటి విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. సో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పకడ్బందీగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం పరీక్ష నిర్వహించిన తర్వాతే గ్రామ పరిపాలన అధికారుల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అంటే ఇక్కడ ఇచ్చారు. యాక్చువల్గా మొన్న మనకు వేరే కొన్ని న్యూస్ పేపర్లో ఎగ్జామ్ లేకుండానే వీరిని డైరెక్ట్గా తీసుకుంటారని ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇది నిన్న వచ్చినటువంటి న్యూస్ ఇది. దీనిలో మాత్రం ఎగ్జామ్ పెట్టాలనే ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లుగా అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఉన్నతాధికారులు దానికి సంబంధించిన నివేదిక కూడా రూపొందించారంట. సో పరీక్ష విధానాలు కావచ్చు, ఎంపిక ప్రక్రియ, అనుసరించవలసినటువంటి మార్గదర్శకాలను ఈ నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. కాగా గతంలో వీఆర్ఓలు కావచ్చు, వీఆర్ఏలకు పనిచేసిన వారి నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఇప్పటికే సేకరించినటువంటి ప్రభుత్వం డిగ్రీ, ఇంటర్ విద్యార్హత ఉన్న వారిని కూడా ఈ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి రెవెన్యూ వర్గాలు తీసుకున్న నిర్ణయం మేరకే పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ఇక్కడ చూడవచ్చు. పరీక్ష పెట్టద్దని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నట్టు ఇక్కడ చూడడం జరిగింది. ఇది మనకు మరి ఎలా తీసుకుంటారో, వాళ్ళకి పరీక్ష పెట్టి తీసుకుంటారా లేకుంటే డైరెక్ట్గా తీసుకుంటారా అనేది తెలియాలి. అండ్ ఆల్రెడీ దీని మీద నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. అసలు వీఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే దానిపైన ఒక వీడియో చేస్తాను. మీరు ఆ వీడియో చూడండి, మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కేంద్రీయ విద్యాలయం నుంచి మనకి ఏదైతే తిరుమలగిరిలో ఉన్నటువంటి, సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి తిరుమలగిరిలో ఉన్నటువంటి ఈ కేంద్రీయ విద్యాలయ సమితి నుంచి ఒకటి ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కాంట్రాక్టర్ బేస్ మీద వీటిని అయితే భర్తీ చేయబోతున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా అయితే ఉంటుంది. దీనిలో మీకు పీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కంప్యూటర్స్ కావచ్చు, ఇంకా అంటే టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 12th and 13th వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటున్నాయి. మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ వాళ్ళ యొక్క వెబ్సైట్ ఇచ్చారు. మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మరొక సబ్జెక్టుకి సంబంధించి కూడా మనం ఇది జనరల్ సైన్స్కి సంబంధించి కావచ్చు, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ కూడా ఇచ్చారు. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు చాలా యూస్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను. నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు వీడియో అయితే రెగ్యులర్గా వస్తుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే పెనుగొండకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. మరో 21 మందికి కూడా అంటూ చూడవచ్చు. సో మనకు ప్రముఖ తెలుగు రచయిత, న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణకు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ 2024 అవార్డు అయితే అందుకున్నట్లు ఇవ్వడం జరిగింది. ఆయన రాసినటువంటి దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి ఈ పురస్కారం వచ్చిందట. ఇది గుర్తుంచుకోవాలి, దేనికి వచ్చిందని చెప్పేసి రావచ్చు. లేకుంటే ఒక్కొక్కసారి ఈ దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి క్రింది వారిలో ఎవరిదని చెప్పేసి కూడా అంటాడు. సో అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ పెనుగొండ లక్ష్మీనారాయణ పేరైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇతనితో పాటుగా మరొక 21 మందికి కూడా ఈ అవార్డ్స్ ఇచ్చారు. ఇవి గతంలోనే మనకు ప్రకటించారు. సో వీటి యొక్క అవార్డుల ప్రధానోత్సవం నిన్న జరిగింది కనుక వీటిని ఒకసారి మళ్ళీ గుర్తుంచుకోండి. ఇంకా దేశంలోనే తొలి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జికి ఓకే అంటే ఇక్కడ చూడవచ్చు. సోమశిల వారధిని నేషనల్ హైవేస్ ఒరిజినల్ జాబితాలోకి చేర్చినటువంటి కేంద్రం. గతంలో భారత్మాలలో రద్దయి తాజా నిర్ణయంతో ఊపిరి పోసుకున్న ప్రాజెక్ట్ అంటే అంతకుముందు ఈ భారత్మాల ప్రాజెక్టులో భాగంగా దీన్ని రద్దు చేశారంట. కాకపోతే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఓకే, కేంద్రం దానికి ఓకే చెప్పినట్టు చూడవచ్చు. తెలంగాణలో ఈ మల్లేశ్వరం కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి సంగమేశ్వరంతో నేరుగా అనుసంధానం. తెలంగాణ తిరుపతి మధ్య ఈ కొల్లాపూర్ మీదుగా తగ్గనటువంటి 90 kilometers దూరం అంటే ఇచ్చారు. అంటే అది పడితే ఆ డిస్టెన్స్ అనేది తగ్గుతుందంట. అంటే కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదిత 2 వరుసల కేబుల్ ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్టు చూడవచ్చు. 3 ఏళ్ల క్రితమే దీన్ని చేపట్టవలసి ఉండగా దాదాపుగా ₹1,000 కోట్లకు పైగా వ్యయం చేయాల్సి రావడంతో నీతి ఆయోగ్ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కొంత జాప్యం జరగడంతో పాటు ఈలోగా అంచనా వ్యయం కూడా పెరిగింది. సో ఫలితంగా భారత్మాల పరియోజన జాబితాలో ఉంటే దీన్ని తీసేశారట. కాకపోతే ఇప్పుడు మళ్ళీ దీన్ని యాడ్ చేస్తూ దీన్ని నిర్మించబోతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో 800 మీటర్లు ఉంటుంది నిడివి అనేటువంటిది. అంచనా వచ్చేసి మనకు 1,062 కోట్లు అంటే ఇది గుర్తుంచుకోండి. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది దేశంలోనే మనకి తొలి నమూనా అన్నమాట. అంటే దేశంలో 2 వరుసల వంతెనలు అరుదుగా ఉంటాయి. అందులో మనకు ఈ కేబుల్ బ్రిడ్జ్ ఈ సస్పెన్షనల్ వంతెనను ఏర్పాటు చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. దీంతో పాటుగా మనకు గాజుతో కూడినటువంటి ఒక నడక దారి కూడా దీనిలో డిజైన్ చేస్తారంట. సో అది కూడా అక్కడ పర్యాటకులకు వీక్షించడానికి బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇది మనకు అంటే రద్దయి మళ్ళీ దీన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఓకే చేసింది. ఇది దేని మధ్య అండ్ ఎంత డిస్టెన్స్ తోటి అనేది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ CII తెలంగాణ చైర్మన్గా
శివప్రసాద్ రెడ్డి అంటూ చూడవచ్చు. మనకు భారత పరిశ్రమల సమాఖ్య ఏదైతే మనకు తెలంగాణ విభాగం చైర్మన్గా ఈ రాచమల్లు, అదేవిధంగా ఫోర్జింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ శివప్రసాద్ గారు ఎన్నికైనట్టు ఇక్కడ చూడవచ్చు. రక్షణ, అంతరిక్ష రంగాలకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి ఈ ఫోర్జింగ్ విడిభాగాలకు దేశీయంగా తయారు చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందంట. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు నూతన నియామకాలు అయితే జరిగాయి, ఒకసారి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్, ప్రపంచంలో అతి చిన్న పార్క్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు జపాన్ రాజధాని టోక్యో సమీపంలో ఉన్నటువంటి ఈ నాగాయిజూమి పట్టణంలో మనకు 2.6 చదరపు అడుగుల పార్క్ అంటే ఇది. సో ఇక్కడ ఈమె కూర్చున్నటువంటి ప్లేస్ కూడా అది ఒక పార్క్ పైన కూర్చుందని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్గా గిన్నీస్ వరల్డ్ రికార్డు గుర్తింపు కూడా పొందిందంట. సో ఇది ఎక్కడ నిర్మించారు అంటే జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, నేరుగా అలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం అంటూ చూడవచ్చు. దీన్ని మనకు బ్లడ్ మూన్గా నామకరణం చేయబోతున్నారంట. భారత్లో కనిపించని గ్రహణం. జనరల్గా మనకి ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం అనేది ఈ నెల 14వ తేదీన హోలీ సందర్భంగా అయితే ఏర్పడనుంది. సో దీని ప్రకారం మనకు లేదు, ఇది జనరల్గా ఇది ఈ పశ్చిమార్ధ గోళంలో ఉండేటువంటి దేశాల్లో కనిపిస్తుంది. అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ యూరోప్, ఆఫ్రికా దేశాల్లో ఈ బ్లడ్ మూన్ అయితే స్పష్టంగా కనబడుతుందంట. బట్ మన భారతదేశంలో మాత్రం ఇది కనబడదు, అది గుర్తుంచుకోండి. ఫస్ట్ కనుక ఇయర్లో అట్లా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్, ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండా అంటూ చూడవచ్చు. స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33 సీట్లు అతివలకే. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కేటాయిస్తాం. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో టన్నేలు కులితే పంటలు ఎండితే బరాస నేతలు సంబరపడుతున్నారంటూ ఇక్కడ మండిపాటు ఇవ్వడం జరిగింది. నిన్న మనకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సభనైతే ఏర్పాటు చేస్తారు. దీనిపైన నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. మనకు ఈ మహిళా శక్తి విధానం 2025 అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చింది. అది మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేను దానిపైన కంప్లీట్ ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా నెక్స్ట్ విషయం అయితే, ఇక్కడ వెలుగు సక్సెస్లో ఈ శీతలా భవానీ పండుగకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఇది ముఖ్యంగా లంబాడాలు జరుపుకునేటువంటి పండుగ, గుర్తుంచుకోండి. అంటే వాళ్ళ యొక్క జీవనాధారం పశు సంపద కదా, సో వాటి కోసం ప్రత్యేకంగా జరుపుకునేటువంటి పండుగల్లో ఈ శీతలా భవానీ పండుగ అనేది ఒకటే అనమాట. ఇది కూడా గుర్తుంచుకోండి. బంజారాలు జరుపుకుంటుంది, ముఖ్యంగా లంబాడాలు జరుపుకుంటూ అట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మోదీకి అంతర్జాతీయ పురస్కారం వచ్చింది, మనం చూసాం. ఈ బార్బోడోస్ ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంతకుముందు వచ్చింది, ఇప్పుడు మరొక అవార్డు కూడా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఈ మోడీ ఇటీవల పొందినట్టు అవార్డ్స్ అన్ని ఒకటే దగ్గర ఇచ్చారు కనుక గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు ఈ బార్బోడోస్ నుంచి ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బోడోస్ పురస్కారాన్ని రీసెంట్గా మనకు పొందడం జరిగింది. మన నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా దీన్ని చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫర్స్ అనేటువంటివి ఒక్కరోజు మాత్రమే ఉన్నాయి. సో రేపటి నుంచి ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఇంత తక్కువ ప్రైస్ మనం ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు. ఇదే లాస్ట్ టైం. మళ్ళీ కూడా ఆ ప్రైస్కి అయితే మనం ఇవ్వం. మినిమం 299 or 399 ఉంటుంది, 399 ఉంటుంది కనుక ఎవరైనా కావాలనుకుంటే తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి కోర్సు, ఎక్సలెంట్ ఫ్యాకల్టీతో మనం క్లాస్ చెప్పించాం. ప్రీవియస్ టెస్ట్ సిరీస్ కూడా పూర్తిగా దానిపైన ఉచితంగా అందిస్తున్నాం కనుక మీకు మంచి అవకాశం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇప్పుడే యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని అక్కడ ఫ్రీ క్లాసెస్ కూడా ఇచ్చాం. చూసిన తర్వాత నచ్చితే తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరోన్.